అంటే మనకి వీ క్యూరాకి అండ్ అలానే రీస్కల్ప్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు అసలు? వీ క్యూరాలు వచ్చి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వెయిట్ లాస్ ఇంచ్ లాస్ చేసుకోండి అందరికీ అది ఒక మైండ్ థాట్ అదే ఉంటుంది. సో ఆ అవేర్నెస్ ఉండే వాళ్ళకి వీ క్యూరాకి ధారాళంగా రావచ్చు. రీస్కల్ప్ట్ కావాలి, నాకు అడ్వాన్స్ లెవెల్లో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, హెల్దీ అయిన మెథడ్లో కావాలంటే దాని రీస్కల్ప్ట్ మనం చేసుకోవచ్చు. దీంట్లో కూడా వెయిట్ తగ్గుతుంది, ఫ్యాట్ మేము కాన్సన్ట్రేట్ చేస్తాం, అన్నీ ఉంటుంది. అయితే రీస్కల్ప్ట్లో ఇంకా కూడా అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో ఇక్కడ ఒక 20 సిట్టింగ్స్ వస్తుందంటే అక్కడ ఒక 5 సిట్టింగ్స్ వస్తే కూడా సరిపోతుంది మీకు. అంత చేంజ్ ఉంటుంది. అవును, ఈవెన్ మనది కూల్ స్కల్ప్టింగ్ ఉంది, కూల్ టెక్ ఉంది. దీంట్లో వచ్చి ఒకసారి ఇచ్చేటప్పటికే ఒక ట్రీట్మెంట్కి 27% ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దాన్ని మనం దీంట్లో కూడా చూడొచ్చు. మన ఇన్ బాడీ స్కాన్లో లేకపోతే స్ట్రైక్ దీంట్లో మీరు టెస్ట్ చేసి ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ఈవెన్ 1 or 2 months తర్వాత మీరు చూసేటప్పటికి ఆ రిజల్ట్ అనేది మీరే చూడొచ్చు, వాళ్ళు కళ్ళతో చూసుకోవచ్చు. అది ఒక డేటా అన్నమాట. ఈ రీస్కల్ప్ట్ అన్నది కేవలం వీళ్ళకి మాత్రమే ఉంటుంది, ఐడియల్ ఫర్ ఓన్లీ దోస్ పీపుల్ అన్నట్టుగా ఏదైనా ఉంటుందా? ఎనీవన్ కెన్ టేక్, ఈవెన్ స్పాట్ రిడక్షన్ కావాలి. ఇప్పుడు వచ్చి ముందు ఎలా ఉండిందంటే నాకు అబ్డామ్ పొట్ట తగ్గాలి అలానే ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఈవెన్ మన డ్రెస్ వేసుకుంటే కనపడదు కదా, అదంతా మనం పట్టించుకోకలేదు ముందు ఉండేది. ఇప్పుడు ఎలా ఉందంటే ఆర్మ్ ఫ్యాట్ ఉంది, బనానా రోల్స్, ఇది కూడా మన డ్రెస్ లోపల ఉంటే కూడా అది కూడా తగ్గాలి అనే ఒక మైండ్ సెట్ అనేది ఇప్పుడు వచ్చింది. ఆ అవేర్నెస్ వచ్చి ఇప్పుడు చాలా మందికి వచ్చింది.